దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరచాలని ధైర్యపరచాలని ఆశపడుతున్నారు. ప్రత్యేకంగా ఈరోజు మనలందరినీ కూడా దీవించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ఈ వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు నాయన, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 84వ సంకీర్తన 10వ చరణమును చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. వారికి ఉన్నటువంటి ఆశ దేవుని మందిరములో ఉండాలి అన్నటువంటి ఆశ. భక్తిహీనుల గుడారములో నివసించడము కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండడం మాకు ఇష్టము అని తెలియచేస్తూ ఉన్నారు. కోరహు యొక్క జీవితంలో మనం గమనిస్తే దేవుణ్ణి ప్రేమించలేనటువంటి ఒక వ్యక్తి, దేవునికి వ్యతిరేకముగా నిలబడినటువంటి వ్యక్తి, భక్తిహీనులతో సహవాసం చేసినటువంటి వ్యక్తిగా కోరహు జీవితాన్ని మనం గమనిస్తాం. దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నాడు. కానీ కోరహు కుమారులు వారి యొక్క తండ్రి కంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వారు జీవించారు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నారు. దేవునితో సహవాసం చేయడం నేర్చుకున్నారు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం వారు నేర్చుకున్నారు. దేవుని మందిరములో ఉండడానికి వారు ఇష్టపడ్డారు. దేవుని మందిరములో ఉండడానికి వారు ఇష్టపడ్డారు. కాబట్టి కోరాహుకు లేనటువంటి ఆశీర్వాదాలు కోరాహు కుమారులు పొందుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కోరాహు కుమారులను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక్కొక్క బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడు. కారణం దేవుని మీద వారికి ఉన్నటువంటి మక్కువ, దేవుని మందిరము మీద వారికి ఉన్నటువంటి మక్కువ, దేవునితో సహవాసం చేయాలని వారు ఇష్టపడ్డారు. కాబట్టి దేవుడు వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎరిక్ లిడిల్ అనేటువంటి ఒక వ్యక్తి స్కాట్లాండ్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్కి వెళ్ళాడు. అక్కడ 100 మీటర్లు పరిగెత్తే అవకాశం వచ్చింది. కానీ ఆ రోజు ఆ వ్యక్తి పరిగెత్తడానికి ఒప్పుకోలేదు. అందరూ తిట్టారు. నీకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెడుతున్నావు, ఎందుకు విడిచిపెడుతున్నావు అని వారు అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ఈరోజు ఆదివారం, నేను ఆదివారం ఏ పని చేయను, దేవుని మందిరానికి వెళతాను, నాకు వచ్చే అవకాశాలను కూడా నేను విడిచిపెడతాను. లోకంలో ఉన్నటువంటి అవకాశాలు నాకు ఏది కూడా అవసరం లేదు, దేవుని ముందు దేవుడే నాకు అవసరమని ఆ రోజు ఆ యొక్క 100 మీటర్లు పరిగెత్తడం మానేసి దేవునితో సహవాసం చేశాడు. దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ రోజు 100 మీటర్లు పోగొట్టుకున్నాడు. కానీ తర్వాత దేవుడు అతనిని ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకుని 400 మీటర్లు పరిగెత్తే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు అతనిని విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు, ఆశీర్వదించాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఎరిక్ లిడిల్ని దేవుడు ఉంచాడు. గల కారణం దేవుని ప్రేమించాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవునికి మందిరములో తోడు ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఆదివారం దేవునితో సహవాసం చేసినప్పుడు, త్వరగా మందిరానికి వెళ్ళిపోయినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు ఇన్ని పనులు ఉన్నప్పటికీ తొందరగా మందిరానికి వెళ్ళండి, దేవునితో సహవాసం చేయండి. దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానము పొందుకుంటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఎవరెవరైతే నీ మందిరంలో ఉంటారో, నీతో సహవాసం చేస్తారో, నీతో సంబంధము కలిగి ఉంటారో వారిని ఆస్వాదించే దేవుడిగా మీరు అంటున్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో
అద్భుతమైన కార్యములు చేయమని, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యములు వాడి జీవితంలో జరిగించి సమాధానము, సంతోషము అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.